రిజర్వ్ బ్యాంక్ రూ. 5,000 నోట్లను తీసుకొస్తోందా? ఆర్బీఐ ఏం చెప్పింది? దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే రూ. 2,000 నోట్లను రద్దు చేసింది. ప్రజల్లో ఉన్న ఈ నోట్లను వెనక్కి తీసుకుంటోంది. ఇప్పటికే 98% వరకు రద్దయిన రూ. 2,000 నోట్లు బ్యాంకులకు చేరగా ఇప్పుడు మరో వార్త వెలుగులోకి వస్తోంది. దేశంలో రూ. 5,000 నోట్లు ప్రవేశపెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆర్బీఐ ఏం చెప్పిందో తెలుసా? కేంద్ర ప్రభుత్వం మళ్ళీ గత బాటలోనే నడవబోతోందా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రూ. 5,000 నోటు వస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో బలమైన ఊహాగానాలు మొదలయ్యాయి. ఇలాంటి వార్తలపై సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ స్వయంగా వెల్లడించింది. భారతదేశంలో రూ. 2,000 నోటును నిలిపివేసినప్పటి నుండి ఈ రకమైన ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి. ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక కరెన్సీ విలువ రూ. 500. అందుకే ఇండియాలో కొత్త రూ. 5,000 నోట్లు లాంచ్ అవుతున్నాయని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దేశ ద్రవ్య విధానాన్ని నిర్ణయించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. భారతదేశంలో ఇంతకు ముందు 5,000, రూ. 10,000 నోట్లు ఉండేవి. సోషల్ మీడియాలో రూ. 5,000 నోట్లపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ తన విధానాన్ని స్పష్టం చేసింది. అయితే అధిక విలువ కలిగిన నోట్లు భారత్కు కొత్త కాదు. 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 5,000, రూ. 10,000 నోట్లు చలామణిలో ఉన్నాయి. 1954లో రూ. 5,000 నోటును భారత కరెన్సీలో చేర్చారు. 1978లో ప్రధాని మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని ప్రభుత్వం మొత్తం 1,500, రూ. 10,000 నోట్లను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇంతకుముందు ఈ అధిక విలువైన నోట్లు భారతదేశంలో సుమారు 24 సంవత్సరాలుగా చలామణిలో ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పింది? కొత్తగా ఆకుపచ్చ రంగులో ఉండే రూ. 5,000 నోటు గురించి ఆర్బీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. ట్రెండింగ్ లో ఉన్న సోషల్ మీడియా వెబ్సైట్ లో ప్రసారం అవుతున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది. ఈ పుకార్లలో వాస్తవం లేదని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. 2,000 నోట్లు మాత్రమే వెనక్కి తీసుకోవాలని ఆర్బీఐ నిర్ణయించింది. రూ. 5,000 నోట్లపై తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ప్రస్తుతం భారతదేశంలో 500, 200, 100, 50, 20, రూ. 10 నోట్లు చలామణిలో ఉన్నాయి. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల ప్రాధాన్యతను పెంచింది. డిజిటల్ చెల్లింపుల విధానంలో లావాదేవీలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం పౌరులను ప్రోత్సహిస్తోంది. యూపీఐ, సైబర్ స్పేస్ బ్యాంకింగ్, డిజిటల్ వాలెట్లు ఇప్పుడు నోట్లను భర్తీ చేస్తున్నాయి. కరెన్సీ వార్తలపై ప్రభుత్వ వనరులను మాత్రమే విశ్వసించాలని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. సోషల్ మీడియాలో వ్యాపించే పుకార్లను చూసి కంగారు పడవద్దని తెలిపింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.